హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. సర్వే జరుగుతుంది సచివాలయంలో. మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తున్నారండి సచివాలయంలో. సో మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మీరు సచివాలయానికి వెళ్ళేటప్పుడు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది లాస్ట్ మార్చ్, ఏప్రిల్, మే మంత్స్లో అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కండక్ట్ చేశారు. అప్పుడు ఎవరైతే కొంతమందికి సర్వే జరిగిందండి. సో కొంతమంది వాళ్ళే డిఫాల్ట్గా వెళ్ళి గ్రామవార్డు సచివాలయంలో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. సో అప్పుడు ఎవరైతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మీరు చెప్పారో, సో అలాంటి వాళ్ళందరికీ సర్వే జరుగుతుందండి. సో మెయిన్గా ఇది పర్టికులర్గా కొంతమందికే అండి. అది ఎవరు అంటే డిప్లొమా, డిగ్రీ, అలాగే బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అలాగే పీజీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, ఇలా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఈ సర్వే జరిగిన వాళ్ళు ఒక 2 lakhs మంది ఉన్నారండి అప్పట్లో ఇంట్రెస్టెడ్ అని చెప్పిన వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇప్పుడు సచివాలయం ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయండి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తామని. ఆగస్ట్ 1 నుంచి ఈ 26 డిస్ట్రిక్ట్స్లో ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైము చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ చెప్పారు. అలాగే ఏమీ చదువుకోలేని వాళ్ళు, కొంచెం 10th అలా చదివిన వాళ్ళు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ అని చెప్పారు. బట్ వాళ్ళందరినీ చెయ్యట్లేదండి. నేను కొన్ని పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్పాను కదా, సో అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసి వాళ్ళకే సచివాలయం వాళ్ళు అనేది కాల్ చేస్తున్నారండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నాము, మీ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్, మార్క్స్ మేమో తీసుకురమ్మని. ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్కి వాళ్ళ సిస్టంలో ఆటోమేటిక్గా వాళ్ళకి లాగిన్ ప్రొవైడ్ చేశారండి. సో వాళ్ళే మన ఇన్ఫర్మేషన్, మన మార్క్ లిస్ట్ ఇవన్నీ ఆ యాప్లో అప్డేట్ చేయాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి మెయిన్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నానండి, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అండి. దానికి ఓటీపీ వస్తుంది. అది మీ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్నది మొబైల్ నెంబరు. అలాగే మీ ఈమెయిల్ ఐడి, దానికి కూడా ఓటీపీ వస్తుంది. తర్వాత వచ్చేసి మీ ఫైనల్ ఏదైతే ఉంటుందో అది మార్క్స్ మేము ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళు మీ పాస్అవుట్ ఇయర్ ఎప్పుడు అనేది అందులో చూస్తారు మీ మార్క్ లిస్ట్లో. అలాగే మీ పర్సంటేజ్ ఎంత టోటల్గా, డిగ్రీ అయితే డిగ్రీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి అయితే మొత్తం 4 yearsకి మొత్తం కంప్లీట్గా కలిపి. అలాగే మీ యూనివర్సిటీ డీటెయిల్స్, అంటే మీరు జేఎన్టీయూలో చదివారా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీనా, ఏ యూనివర్సిటీలో చదివారో ఆ యూనివర్సిటీ డీటెయిల్స్, అలాగే మీ కాలేజ్ నేమ్. ఫస్ట్ సచివాలయానికి మీరు మార్క్స్ మేమో తీసుకెళ్ళగానే ఫస్ట్ అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మీ ఫేస్ అనేది స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసిన వెంటనే వాళ్ళకి ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అంటే మీ నేమ్ తోటి ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. వాళ్ళు మీ మార్క్స్ మేమో ఒకటి మొత్తం అది ఒరిజినల్ కాపీ చూసి అది ఫోటో తీసుకుంటారు, అది అప్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓటీపీ వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పగానే నెక్స్ట్ మళ్ళీ మీ మెయిల్ ఐడి అడుగుతారు వాళ్ళు. మీ మెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ మీరు అది చెప్పగానే నెక్స్ట్ మీ కాలేజ్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, మీ కాలేజ్ యూనివర్సిటీ నేమ్, అలాగే మీ కాలేజ్ నేమ్ అడుగుతారు, మీ డిస్ట్రిక్ట్ అడుగుతారు, అలాగే మీ పర్సంటేజ్ అడుగుతారు. అంటే మొత్తం బీటెక్, ఫర్ సపోజ్ బీటెక్ అయితే 4 yearsకి కలిపి ఎంత వచ్చింది, అదే డిగ్రీ వాళ్ళకైతే 3 years కలిపి ఎంత వచ్చింది పర్సంటేజ్ అనేది. అదే వేరే వాళ్ళకి జీపీఏ ఉంటుంది కదండి, పాయింట్స్ వైజ్ ఉంటుంది కదా. ఒకవేళ పాయింట్స్ వైజ్ ఉంటే వాళ్ళకి మీకు టోటల్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి అనేది కూడా అది అడుగుతున్నారు, అక్కడ ఎంటర్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్లో స్పెషలైజేషన్ ఉంటుంది కదండి. ఫర్ సపోజ్ బీటెక్ అయితే అందులో మీ స్పెషలైజేషన్ ఏంటి, లైక్ ఒకవేళ కంప్యూటర్ సైన్సా, లేకపోతే ఎలక్ట్రానిక్సా, లేకపోతే త్రిబులియనా, మెకానికల్ అలాగా. అదే డిగ్రీ అయితే మీరు బీకామ్ కంప్యూటర్సా, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్సా, అలా మీ స్పెషలైజేషన్ ఏదనేది వాళ్ళు అడిగి అది సెలెక్ట్ చేసి అక్కడ మీ డేటాలో అనేది సేవ్ చేస్తున్నారండి. అలాగే ఇది కాకుండా మీకు ఇంకేమైనా హైయర్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఫర్దర్ సర్టిఫికేట్స్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వేలో ఒక మెయిన్ క్వశ్చన్ అడుగుతున్నారండి, అది ఇంపార్టెంట్. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు,
అంటే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది 2 to 3 లాంగ్వేజెస్ చెప్తారు కదా. సో మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఏంటో చెప్పండి, అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ మార్క్స్ మేమో ఫోటో తీసుకుని మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తారు ఆ యాప్లో. మీ అన్ని డీటెయిల్స్ ఓకే అయిపోయాక లాస్ట్లో సబ్మిట్ చేస్తే ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా అయిపోయాక వాళ్ళకి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సర్వే అని. సో మీ సర్వే అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయాక అంటే యాజ్ ఆఫ్ నౌ జస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అనేది వాళ్ళు డేటా కలెక్ట్ చేయడానికి ఈ సర్వే అనేది చేస్తున్నారండి. అంటే ఫైనల్గా ఓకే అనుకుంటే అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ ఈ డేటా అంతా డివైడ్ చేస్తారు. అంటే కంప్యూటర్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ జాబ్స్ అండ్ వేరే డిప్లొమా సైడ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ జాబ్స్ అలా క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఈ డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా మీకు సచివాలయం నుంచి కాల్ వచ్చిన వాళ్ళు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోండి. ఫ్యూచర్లో మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా ఇలాంటివి ఏమైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను నా ఛానల్లో అప్డేట్ చేస్తానండి. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరెవరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.